వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు భద్రత కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం ఎంత ఘోర విఫలమైందో తెలిసిందే. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ ఇవాళ గవర్నర్ని కలిసి కంప్లైంట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో మిర్చాడికి పోయి అక్కడ రైతులతో కలిసి వాళ్ళతో పరామర్శించి అసలు ఏం జరుగుతుంది, ఈ మిర్చిలో ఎందుకు ధర తగ్గింది, దానికి మార్కెట్ ప్రభుత్వం చేస్తున్న విధానాలు ఏంటి, దానివల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి, బాధలు ఏంటి, అవన్నీ తెలుసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేద్దామని అన్నట్టు రోజున వారు పోవడం జరిగింది. పత్రికల్లో వచ్చింది, మీ అందరూ కూడా చూశారు. ఆ నేపథ్యంలో ఆయనకున్న జడ్పెస్ట్ ఏదైతే భద్రత ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ 100% ఒక్క యూనిఫామ్ ఉన్న కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వాళ్ళు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది. అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని, ఆయనకి ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు దాన్ని పరిశీలిస్తాను, దీన్ని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాం. అంటే గతంలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది సార్, ఖచ్చితంగా భద్రత కల్పించాలి కానీ పట్టించుకోవాలి. అదే ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది. జడ్పీ మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది. దాన్ని కూడా నిన్నటి రోజు విత్డ్రా చేయడం అంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు, ఎప్పుడు కూడా చూడలేదు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు కూడా మేము మాజీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా? ఎప్పుడైనా చేశామా? ఎప్పుడైనా జరిగిందా? ఏంటిది? పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని, మరి భగవంతుడి గారిక వెనకాతున్న లోపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు ఏంటనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛ ఏ విధమైన సంఘటనలు జరగకుండా పెడుతూ ఆయన భద్రత మీద మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మాకేం సంబంధం, ఈసీ నిర్ణయం తీసుకోవాలి, బందోబస్తు ఎన్నికల కోడ్ బందోబస్తుకి బయట ఆయనకున్న భద్రత ఎన్నికల కోడ్తో సంబంధంలే. ఏదైతే జడ్పీ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే, అక్కడికి వెళ్తారు. అది నిబంధన. ఎన్నికల కోడ్ ఏంటి, అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం, ఇగో ఇక్కడికి వెళ్తున్నామని. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. ఎన్నికల కోడ్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులకు వెళ్ళడానికి వీల్లేదండి, రైతులతో ఆవేదన అర్థం చేసుకోక్కర్లేదండి, ఈ కార్యక్రమం చెప్పొచ్చు కదా. మరి ఇదే ఎన్నికల కోడ్ ఒక 4 రోజులు 5 రోజుల కింద ఒక మ్యూజికల్ నైట్ జరిగింది, ఒక సంగీత విభారత జరిగింది, మరి దానికి లేదా? ఆ రకంగా ఏ రకంగా నేను దాంతో కంపేర్ చేయట్లే. ఇది వచ్చి ప్రజల కోసం, సామాన్యుల కోసం, రైతుల కోసం, రైతులతో ఆవేదన కోసం, వారు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకుని ఇవాళ మరి మాజీ ముఖ్యమంత్రి మా లీడరు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే ఈ రకమైన చేయడం అనేది ఇది ఎంతవరకు సంబంధమో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మరి అర్థం చేసుకోవాలి, చూడాలని చెప్తే అని కోరుతున్నాం. గవర్నర్ గారు స్పందన అయితే మాకైతే సంతృప్తి అనిపించింది. వెంటనే దీన్ని ఎంక్వైరీ చేస్తారని చెప్పారు. ఎవరు లేకపోతే అడిగారు. మరి ఇది పూర్తిగా కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తాలూకా పోలీసు వైఫల్యం అని చెప్పాము. ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాను,
ప్రభుత్వంలో వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ అధికారం పోద్ది. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్పీకో లేకపోతే ఐజీ ఎస్పీకి వచ్చి గవర్నమెంట్ వచ్చి మీరు సెక్యూరిటీ ఇవ్వద్దని వాళ్ళు చెప్పారనేది ఉంది. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఐజీని ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, అక్కడ ఉన్న ఐజీ ఎస్పీ రెస్పాన్సిబిలిటీ కాదు, నీ బాధ్యత కాదు, మీరు యూనిఫామ్ వేసుకున్న పోలీసులు కాదు. ఆలోచన చేయండి, ఏ రకంగా నీ తాలూకు బాధ్యతని విస్మరిస్తారు, ఏ రకంగా మీ తాలూకు కర్తవ్యాన్ని చేయడం మానుతారు. ఈ ధర్మం ఇది? ఇదేనా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం తాలూకా ఇదేనా స్ఫూర్తి? ఇది న్యాయం? ఇది చాలా తప్పు. ఇది వ్యవస్థను పరిశీలన చేసుకుంటేనే ఆ వ్యవస్థ ఆ రాష్ట్రం కానీ ఆ ప్రజలు కానీ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ రకంగా కక్షలతో కారణాలు తేలితే ఈ సాంప్రదాయాలు మంచివి కాదు. పూర్తిగా దాన్ని పూర్తిగా కూడా మేము అందరం కూడా ఆక్షేపం తెలియజేస్తున్నాం. మా నాయకుడి తాలూకు భద్రత పట్ల మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నాం. పూర్తిగా ఏదైతే నిబంధనల ప్రకారం జరగాలని కోరుకుంటున్నాం. చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి ఎవరికి కూడా హక్కు లేదనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇది అది రెండో విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకంటే కేంద్ర హోంశాఖ నుంచి కోరేది వాళ్ళకైతే ఉంది. అది రెండో విషయం. ఇక తప్పని పరిస్థితి చూస్తే ఆపై ఈ పోలీసు వైఫల్యం చెంది ఇక వీరితో లాభం లేదనుకుంటే అప్పుడు దాని గురించి ఆలోచన చేస్తాం. అదే అంటున్నాను, అనుమతి లేకుండా యార్డ్లోకి వెళ్ళారని అని చెప్పినప్పుడు ముందు రోజే మేము వచ్చి ఇన్ఫామ్ చేసినప్పుడు మాకు ఇన్ఫామ్ చేయాలి కదా. మీరు రావడానికి వీల్లేదు, ఇక్కడ ఇంట్లోంచి కదలడానికి వీల్లేదు అని చెప్పాలి కదా. ఎవరికి చెప్పారు? మేము చెప్పాం, మేము ఇన్ఫామ్ చేసాం పలానా దగ్గరికి వెళ్తున్నామని చెప్పి. ఆ సెక్యూరిటీ ఆఫీసర్లు ఇన్ఫామ్ చేశారు వెళ్తున్నారని చెప్పని. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కాదు కదా. ఇదేమి ఎవరికో ప్రజలకు ఓటేయమని చెప్పింది కానీ వెళ్తుంది కాదు కదా. మేము ఓ పార్టీకి ఓటేయమని చెప్పింది కాదు కదా. మేము వెళ్తుంది ప్రజలు ఆ రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, రైతుల పడుతున్న కష్టాన్ని, సుమారు 20,000 రూపాయలున్న ధర మరి 11,000, 12,000 రూపాయలు అయిపోతే రైతు మరి కుంగిపోతుంటే వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవడానికి వెళ్ళిన పరిస్థితి అది.